శ్రీలంకలో సాయికృష్ణ హత్యోదంతంలో విచిత్రమైనటువంటి మలుపులు. ఒకటి, సిఐ నాగరాజుకి బెయిల్ కావాలని అప్లై చేస్తే, కస్టడీ కావాలని పోలీసులు అప్లై చేశారు. కస్టడీ వారం రోజులు కావాలని పోలీసులు వద్దు, ఆయనకి ప్రాణహాని ఉంది అంటున్నారు. ఆయన తరపు లాయర్లు ఎవరు ప్రాణాలు తీస్తారు? ఎందుకు ప్రాణాలు తీస్తారు? ఇప్పుడు ఆ అబ్బాయి తరపునోళ్ళైతే ఏమీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ అమ్మానున్ను, వాళ్ళ మేనమామ కూడా కాంప్రమైజ్ అయ్యున్నారు. మాకు న్యాయం జరుగుతోందని చెప్తున్నారు. మరి ఇంకెవరు చంపాలి? నాగరాజుకి ప్రాణహాని ఎవరితో ఉంటుంది? అంటే ఉన్నతాధికారులు ఎవరితోనో ఉంది, లేదా ప్రభుత్వ పెద్దలతో ఎవరితోనో ఉంది. ఏ రహస్యం బయట పెడతాడని చంపేస్తారు అతన్ని. ప్రాణభయం ఉందని వాదించడం అంటే ఇది నెంబర్ 1. అయితే తప్పదనుకుంటే 2 రోజులు కస్టడీకి తీసుకోండి అని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి బెయిల్ రావాలంటే ముందు కస్టడీ ముగియాలి. ఇటు వీళ్ళు ఆయన దగ్గర నుంచి చాలా సమాచారం రాబట్టాలి. వారం రోజుల పాటు మాకు కావాలి అంటే నేను ఆల్రెడీ చెప్పేశానంటూ ఆయన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో చెప్పుకురావడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదే సందర్భంలో ఇప్పటికి 2 కానిస్టేబుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు నిన్న రిమాండ్కి పంపించారు కదా. ఇప్పుడు బాబురావు, సాంబయ్య అనే మరో 2 పోలీస్ కానిస్టేబుళ్ళు ఈ శవం మాయం కేసులో కీలక పాత్ర పోషించారని ఇప్పుడు వాళ్ళని విచారించే అడుగులు వేస్తున్నాడు. ఇక్కడ సెల్ టవర్ లొకేషన్ ఎవరైతే ఇంతకుముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళ సెల్ టవర్ లొకేషన్ ఆ రోజు మార్కాపురం వెళ్ళి తీసుకొచ్చింది వాళ్ళేనని తేలింది. అశోకును వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ సెల్ టవర్ లొకేషన్ అది తేలింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతను ఉంచారని తేలింది. అక్కడి నుంచి ఏసీపీకి ఫోన్ చేశారని తేలింది. మరి ఏసీపీకి దృష్టిలో పెట్టినే తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళని ఎవరు ప్రశ్నిస్తారు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు కదా వెళ్ళింది వీళ్ళతో పాటు. ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్పష్టత రావాల్సి ఉంది.